వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. మహా అగ్రరాజ్యంలో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని శాసించే ఆ దేశంలో అసలు ప్రజాస్వామ్యానికి పునాది అయిన పారదర్శకత ఎక్కడికి పోయింది? ఎన్నికల నిర్వహణలో ఇంతటి లొసుగులు ఉండటం ఏంటి? సరిగ్గా ఇదే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన దుమారం రేగుతుంది. ఆ దేశాధ్యక్షుడే స్వయంగా తెర మీదకి తెచ్చిన ఈ సంచలన ప్రతిపాదన వెనుక అసలు రహస్యం ఏంటి? ఈ ఉత్కంఠభరితమైన పరిణామాలు అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికా దేశ ఎన్నికల విధానంలో పారదర్శకత పెంచేందుకు కొత్త చర్చ మొదలైంది. ఈ మేరకు అగ్రరాజ్య నేత ట్రంప్ కొన్ని కీలకమైన ప్రతిపాదనలు చేశారు. ఆయన ప్రత్యేకంగా భారతీయ పోలింగ్ ప్రక్రియను ఉదాహరణగా తీసుకున్నారు. అక్కడ జరిగే బూత్ స్థాయి నిర్వహణ తీరును ఆయన బహిరంగంగా ప్రశంసించాడు. ప్రతి ఓటుకు ఫోటో గుర్తింపు కార్డు ఉండడం ప్రాముఖ్యతను ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించిన భారత కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జైనేష్ కుమార్ లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా పౌరులందరికీ ఇలాంటి కార్డు జారీ చేయాలి అన్న డిమాండ్ ముందుంచారు. తన అభిప్రాయాలను ట్రూత్ సోషల్ వేదికగా ఆయన పంచుకున్నారు. ఇది ఆయనకు చెందిన సొంత సామాజిక మాధ్యమ వేదిక. ఇందులో ఆయన భారతీయ ఎన్నికల అధికారి అడిగిన సందేహాన్ని వివరంగా రాశారు. అగ్రరాజ్యంలో కనీస గుర్తింపు కార్డు అడగకపోవడంపై సదరు అధికారి ఆశ్చర్యం వ్యక్తమైనట్లుగా తెలిపారు. సరైన ఫోటో లేకుండా ప్రజాస్వామ్య క్రతువును ఎలా నిర్వహిస్తారని ఆ అధికారి ప్రశ్నించినట్లుగా రాశారు. ఈ ప్రశ్న తనను అంతర్గతంగా ఎంతగానో ఆలోచింపజేసిందని అన్నారు. అందుకే ఒక సమగ్రమైన జాతీయ చట్టం తీసుకురావాలని తాను భావిస్తున్నట్లుగా తెలిపారు. భారతదేశపు సార్వత్రిక ఎన్నికల గణాంకాలను ఆయన అందరి ముందు ఉంచారు. ప్రపంచంలో అత్యంత భారీ ప్రజాస్వామ్య వ్యవస్థగా ఆసియా ఖండంలోని ఆ దేశం నిలుస్తుందని కొనియాడారు. ఇటీవల జరిగిన పోలింగ్లో 646 మిలియన్ల మంది ఓటు హక్కును ఉపయోగించుకున్నారని చెప్పారు. ఓటు వేసిన వారందరి వద్ద ప్రభుత్వ గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా ఉన్నాయని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అక్కడ చాలా తక్కువ, అంటే 1% కన్నా తక్కువగా వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే ఈ స్థాయి పారదర్శకత వల్లే అక్రమాలకు తావు లేకుండా పోతుందని ఆయన నమ్ముతున్నారు. ఇలాంటి ఖచ్చితమైన నియమావళి తమ దేశానికి కూడా అత్యవసరమని ఆయన వాదన. ఈ టాపిక్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. నూతన సంస్కరణల కోసం అమెరికాలో ఒక కొత్త బిల్లు తెరపైకి వచ్చింది. దీనినే సేవ్ అమెరికా యాక్ట్ అని పిలుస్తున్నారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కి మరీ చెప్పారు. పౌరులు తమ పేరు నమోదు చేసుకునే సమయంలో పౌరసత్వ రుజువులు చూపించడానికి ఇది తప్పనిసరి అని చెప్తోంది. దేశవ్యాప్తంగా ఒకే తరహా ఓటర్ల గుర్తింపు విధానాన్ని అమలు చేయాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం అక్కడ రాష్ట్రాల వారీగా భిన్నమైన నియమాలు అమల్లో ఉన్నాయి. ఈ గందరగోళాన్ని నివారించి ఏకీకృత వ్యవస్థను స్థాపించడం ఈ చట్టం లక్ష్యం. దీంతో పాటు మెయిల్ ద్వారా జరిగే ఓటింగ్పై కఠినమైన ఆంక్షలు విధించేందుకు అది తోడ్పడుతోంది. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా చూడడమే ఈ కఠిన నిబంధనల పరమార్థం. ఈ కొత్త చట్టం ద్వారా రాబోయే పోలింగ్లో జరిగే అక్రమాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ప్రతిపాదకులు భావిస్తున్నారు. అయితే ఈ బిల్లుపై దేశీయంగా తీవ్రమైన రాజకీయ విభేదాలు తలెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న డెమోక్రాట్ పార్టీ నాయకులు ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిబంధనలు సామాన్యులను ఇబ్బంది పెడతాయని వారు వాదిస్తున్నారు. మైనారిటీ, పేదలకు పత్రాలు సమకూర్చుకోవడం కష్టమని వారి అభిప్రాయం. ఈ భిన్నాభిప్రాయాల కారణంగా సెనేట్ సభలో ఈ బిల్లు ఆమోద ప్రక్రియ ముందుకు సాగలేదు. తగినంత మద్దతు లభించకపోవడంతో ఇది తాత్కాలికంగా ఆగిపోయింది. అయినప్పటికీ రిపబ్లికన్లు మాత్రం దీని ఆవశ్యకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. విదేశీయులు ఓటింగ్లో పాల్గొనకుండా నిరోధించేందుకు ఇది ఏకైక మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు. రెండు వేర్వేరు దేశాల ప్రజాస్వామ్య పద్ధతులను బేరేజు వేసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రపంచానికి పెద్దనగా భావించే అగ్రరాజ్యం నేడు భారత ఉపఖండం వైపు చూడడం గర్వకారణం. మన ఎన్నికల అధికారుల పనితీరు ఎంత పగడ్బందీగా ఉంటుందో ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది. మన విధానాలు కేవలం మనకే కాదు, ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్లుగా మన వ్యవస్థ పారదర్శకతకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. కోట్లాది మంది ఓటర్ల డేటాను నిల్వ చేసి సజావుగా ప్రక్రియను ముగించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే అమెరికన్ నాయకత్వం సైతం ఈ నిర్వహణ సామర్థ్యానికి ముగ్ధులవుతోంది.
అక్కడ గుర్తింపు కార్డులు లేకుండానే ఓట్లు వేయడం వింటుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇలాంటి విధానాల వల్ల తప్పులు జరిగే అవకాశం మెండుగా ఉంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎన్నికల తర్వాత వివాదాలు సృష్టించడం కన్నా ముందే జాగ్రత్త పడడం మేలు. అందుకే ఆ దేశపు నాయకులు ఇప్పుడు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ముందస్తు అప్రమత్తతో కొత్త నిబంధనలను తీసుకురావాలని ఆరాటపడుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తూ ఉంటే మన చట్టాల మీద మనకు మరింత గౌరవం పెరుగుతుంది. దశాబ్దాలుగా మన పాలకులు ఏర్పాటు చేసిన పటిష్టమైన చట్టం ఇది. ప్రతి పౌరుడికి ఒక ఫోటో ఉన్న కార్డు ఇవ్వడం చిన్న పనేమీ కాదు. కానీ దానిని 100% విజయవంతంగా అమలు చేసి చూపించారు. అక్రమ ఓట్లకు అడ్డుకట్ట వేయడంలో మనం చాలా ముందున్నాం. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని పరిమితంగా వాడడం మన విజయ రహస్యాలలో ఒకటి. దీనివల్ల ప్రత్యక్షంగా కేంద్రానికి వెళ్లి ఓటు వేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మన నమూనాలను అధ్యయనం చేసి వారి దేశానికి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు మన ప్రజాస్వామ్యానికి దక్కిన అరుదైన గౌరవం. రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలు మన విధానాలను స్ఫూర్తిగా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ అంశంపై దౌత్యపరమైన వర్గాల నుండి కూడా స్పందన రావడం విశేషం. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అమెరికా రాయబారి సెర్జో గోర్ ఈ చర్చలో పాలుపంచుకున్నారు. ఆయన తన దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలతో పూర్తి స్థాయిలో ఏకీభవించారు. ఆన్లైన్ వేదికగా ఆయన తన మద్దతును బహిరంగంగా ప్రకటించారు. ప్రతిపాద చట్టం ఆవశ్యకతను ఆయన కూడా బలంగా నమ్ముతున్నట్లుగా ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడుతున్న సమయంలో ఇలాంటి సానుకూల వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఒక విదేశీ రాయబారి స్వదేశీ చట్టాల ఆవశ్యకతపై ఇతర దేశాల ఉదాహరణలను సమర్థించడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. భారతీయ వ్యవస్థను దగ్గరగా పరిశీలించే అవకాశం ఉన్నందున ఆయన ఈ మాటలు చెప్పుండొచ్చు. ఇక్కడ పటిష్టమైన నిబంధనలు ఆయనను విశేషంగా ఆకర్షించి ఉంటాయి. సాంకేతికతతో పాటు కఠినమైన మాన్యువల్ తనిఖీలు ఇక్కడ నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని ఆయన తన అనుభవంతో ప్రత్యక్షంగా గ్రహించి ఉంటారు. అమెరికా పౌరుల భద్రత మరియు హక్కుల పరిరక్షణకు పారదర్శకత ఎంతో అవసరమని ఆయన వాదన. తప్పులు లేని జాబితాల తయారీపై దృష్టి సారించాలని ఆయన పరోక్షంగా సూచిస్తున్నారు. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి మద్దతు తెలపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. పాలకాపరమైన సంస్కరణలకు అధికారుల మద్దతు తోడవడం ఒక సానుకూల పరిణామం. దీనివల్ల అంతర్జాతీయంగా కూడా ఈ బిల్లు గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రపంచ దేశాలు సైతం అగ్రరాజ్యం తీసుకోబోయే తదుపరి నిర్ణయాల వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియలో ఉండే లొసుగులను సరిదిద్దుకునేందుకు ఇది సరైన సమయం. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగే సంభాషణలు ఎంత ప్రభావితంగా ఉంటాయో ఈ ఉదాంతం నిరూపించింది. చరిత్ర పుటల్లో ప్రజాస్వామ్య పరిణామ క్రమం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రతి శతాబ్దంలోనూ పాలనాపరమైన సరికొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. సమాజం మారుతున్న కొద్దీ చట్టాలను కూడా దానికి అనుగుణంగా ఆధునీకరించుకోవాలి. లేకపోతే కాలక్రమేణా వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం సన్నగిల్లుతుంది. 100 ఏళ్ల కిందట ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్న సత్యాన్ని అందరూ గ్రహించాలి. పాత పద్ధతులనే గుడ్డిగా పట్టుకొని వేలాడితే భవిష్యత్తు తరాలకు నష్టం వాటిల్లుతుంది. అందుకే చట్టసభలో ఎప్పటికప్పుడు కాలానికి తగిన సంస్కరణలకు ఆమోదముద్ర వేయాలి. పాతకాలపు ప్రజాస్వామ్య దేశాలు ఇప్పుడు కొత్త పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధపడడం ఆహ్వానించదగ్గ పరిణామం. వారు తమ సాంప్రదాయక పద్ధతులను వదిలించుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. గుర్తింపు అనేది పౌరుని ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, అది దేశ భద్రతకు కూడా ముడిపడి ఉన్న అంశం. అందుకే ఫోటో కార్డుల జారీని ఒక చారిత్రక అవసరంగా గుర్తించాలి. మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన అతి తక్కువ వ్యవధిలోనే ఈ విషయంలో అద్భుతాలు సాధించింది. భౌగోళికంగా ఇంత వైద్యం ఉన్న ప్రదేశంలో ఏకీకృత విధానాన్ని ఏర్పాటు చేయడం ఒక గొప్ప విజయం. ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిన ఈ ఘనత మన అధికారులకే దక్కుతుంది. ఇప్పుడు ఇతర దేశాల నాయకులు సైతం ఈ చారిత్రక వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. తప్పులను సరిదిద్దుకోవడానికి మరొకరి నమూనాలను స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదు. సానుకూల మార్పును ఆహ్వానించడం ద్వారా రాజ్యాంగ పునాదులు మరింత గట్టిపడతాయి. ఈ సంఘటన రేపటి చరిత్రకారులకు ఒక ముఖ్యమైన అధ్యయన అంశంగా మారుతోంది. అమెరికా రాజకీయ రంగంలో ఎన్నికల పారదర్శకత అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఓటింగ్ ప్రక్రియను మరింత కట్టుదిట్టం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఎన్నికల నిర్వహణలో వేగవంతమైన మార్పులు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. సరిగ్గా ఇదే తరుణంలో భారత ఎన్నికల విధానాన్ని ఆయన ఉదాహరణగా చూపడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.